అందరికీ నమస్తే. నేను మీ కీర్తన, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. చాలా రోజులైంది మనం ఇలా మాట్లాడుకొని. చాలామంది అనుకుంటూ ఉంటారు ఎందుకు సైలెంట్ అయిపోయారు అందరు అధికార ప్రతినిధులు. బట్ మేమేంటంటే ప్రతి వీధి కుక్కనో ఊర కుక్కనో మాట్లాడే మాటలకి స్పందిస్తే పార్టీ అధినాయకుడికి ప్లస్ మా విలువను కూడా తగ్గించుకున్నట్లు అవుతుంది. ఎంత మేరకు స్పందించాలి, ఎవరికి స్పందించాలి, ఎలా స్పందించాలి, ఎప్పుడు స్పందించాలి అనే ఒక క్లారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మా మాటని వాళ్ళ మీద ప్రస్తావించాలని డిసైడ్ అయ్యి సైలెంట్ అయ్యాం. కానీ రోజా గారి మీద ఎందుకు స్పందించట్లేదని చాలామంది అడుగుతున్నారు. రోజా గారి మీద స్పందించాలంటే ఇప్పుడు సపోజ్ మీరు రోడ్ మీద వెళ్తున్నారండి, ఒక ఊర కుక్కో పిచ్చి కుక్కో మీ మీదకి వస్తూ ఉంది. మీరు కూడా సేమ్ అదే విధిగా ఆ కుక్క పైకి పోయి ఆ కుక్క ఎంత అరుస్తుందో మీరు అదే విధిగా అరుస్తారా? జస్ట్ ఇగ్నోర్ అని చెప్పి పక్కకి వెళ్ళిపోతారా? సో ఇప్పుడు ప్రస్తుతం జనసేన పార్టీ వీర మహిళల స్టాండ్ ఏంటంటే జస్ట్ ఇగ్నోర్. ఎంత మేరకు స్పందించాలి, ఎవరిపైన స్పందించాలి అనే కాన్సెప్ట్లో సైలెంట్గా ఉంటున్నాం. లేకుంటే స్పందించడానికి గతంలో అధికారంలో లేనప్పుడే ఒక ఎలా మేము ఉన్నామో మీ అందరికీ తెలుసు. సో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసిన ప్రతి వాడు ఫేమస్ అవుతాడు. ఎందుకంటే ఆయనకున్నది అభిమానులు కాదు, భక్తులు. సో ఈ విషయం రోజా అనే క్యారెక్టర్కి బాగా తెలుసు. సో ఆవిడేం చేస్తుందంటే ఎట్లా రాజకీయాల్లో పోయా జీవితం, వైసీపీ పార్టీకి బ్రతికే లేకపోయా, ఎలా తన ఉనికిని చాటుకోవాలి. ఇప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం సినిమా మధ్యలో కమీడియన్లు వచ్చిపోతూ ఉంటారు మనల్ని ఎంటర్టైన్ చేయడం కోసం. సేమ్ అలాగే రోజా గారు కూడా రాష్ట్ర రాజకీయాల్లో అప్పుడప్పుడు అలా వచ్చి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి వెళ్తూ ఉంటారు. రీచ్ చేసే పాయింట్ ఎస్పెషలీ టార్గెటెడ్ పవన్ కళ్యాణ్ గారు. వై? బికాస్ ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో. పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావిస్తే వీళ్ళు ఆటోమేటిక్గా వైరల్ అయిపోతారు. ఇంకా రోజా గారి గురించి యూటూ రోజా అన్నప్పటి నుంచి ఆవిడ ఫేమస్ అయిపోయింది. సో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తుంది. మేము జనసేన పార్టీ నుంచి ఒక వీర మహిళగా రోజా గారు ఈ ఎలివేషన్ మాటలు, ఈ సోకాల్డ్ ఈ ఇంటర్వ్యూలు ఇవన్నీ ఏదో 4 వ్యూస్ సంపాదించుకోవడం కోసం తప్ప రాష్ట్ర రాజకీయాల్లో మంచి తీర్పు, గట్టి తీర్పు 2024లో ప్రజలు ఇచ్చారు. మీరు ఎంతసేపు ఈవీఎం అని మాట్లాడుకున్నా కూడా సంక్షేమ పథకాలు కాదు, ఈ ఊదరగొట్టే ప్రసంగాలు కాదు, ఈ పబ్లిసిటీలు కాదు, ఇవేమి కావు. అభివృద్ధి చేసేవాడికే మేము పట్టాభిషేకం చేస్తాము, అభివృద్ధికే కేర్ ఆఫ్ అడ్రస్గా ఏపీ మారాలి, దానికి ఇటువంటి నాయకులే కావాలని డిసైడ్ అయి ఓట్ చేశారు ప్రజలు. మీరు ఛాలెంజ్ చేయాలనుకుంటే నేను 2 ఛాలెంజెస్ మీకు ఇస్తాను. అసలు మీ స్టాండర్డ్స్కి మీతో ఛాలెంజ్కి మాట్లాడటమే దరిద్రం. ఎందుకంటే మీ పార్టీలోనే మీకు గౌరవం లేదు. నా పార్టీ వాళ్లే నా ఓటమికి కోరుకుంటున్నారని ఎలక్షన్ రోజు ఓటేసి రోజు చెప్పారు మీరు. సో అటువంటి మీతో కూడా ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేయాలంటే మా దరిద్రం అనుకోవాలి. ఇంకా అంతే. మీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి, ఒక డిప్యూటీ సీఎంగా ఆయన చేస్తున్న పనితీరుని, గత ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ డిప్యూటీ సీఎంలో కూడా ఇంతే ఈక్వల్గా పనిచేశారు, ఇదోండి మా డేటా అని తీసుకుని దమ్ము మీకుందా? ఇప్పుడున్న పంచాయతీరాజ్ శాఖని ఆయన అభివృద్ధి చేస్తున్న విధంగా, ఆయన వేస్తున్న రోడ్లు, ఆయన ఇస్తున్న నీళ్లు, మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు వేశారు. ఆయన సొంత నిధులు కేటాయించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఆయనకు వచ్చినంత గుర్తింపు మీ క్యాడర్లో, మీ ప్రభుత్వంలో, మీ డిప్యూటీ సీఎంలకు కానీ, మీ పంచాయతీరాజ్ మినిస్టర్లు కానీ చేశారా? ఓపెన్ ఛాలెంజ్ ఎడతో రండి. ఇంకొక ఛాలెంజ్, ప్రస్తుతం ఉన్న టూరిజం మినిస్టర్ కందులు దుర్గేష్ గారి లాగా నువ్వు టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేశావు, ఎంత మేరకు అభివృద్ధి పనులలో నీ కాంట్రిబ్యూషన్ ఉంది, ఎంత మేరకు అవినీతిని ఆపావు. సో దాని డేటా తీసుకొని రా. దమ్ముంటే ఇలాంటి ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేసి నువ్వు ప్రెస్ మీట్ పెట్టు, మేము లైవ్లో వచ్చి నీకు ప్రెస్ మీట్ పెట్టి నీకు ఆన్సర్ చేస్తాం. ఇటువంటి ప్రెస్ మీట్లు నీ తెలిసి మేము ఎక్స్పెక్ట్ చేసేది. పనికి మాలిన సోది సొల్లు కబర్లకి నువ్వు ఇంటర్వ్యూలకు రాకు. నీకు కౌంటర్ ఇవ్వడానికి మమ్మల్ని వచ్చి మమ్మల్ని దిగజార్చద్దు. వై? బికాస్ బోత్ ఆర్ సేమ్. నువ్వు ఒక అధికార ప్రతినిధి, నేను ఒక అధికార ప్రతినిధి. సో నీతో కూర్చొని మాట్లాడి నిన్నొక మాజీ మినిస్టర్, మాజీ ఎమ్మెల్యే నువ్వు చెప్పే సొల్లు కబుర్లు వినడానికి మేము సిద్ధంగా లేవు. జై జనసేన, జై హింద్.